హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఇప్పుడున్న కలియుగంలో అన్నింటిలో స్త్రీలే ముందుంటున్నారు. పురుషులను దాటి మరీ పోటీ పడుతున్నారు. స్త్రీలు కొన్ని పనులు చేయకూడదు, పురుషులు కొన్ని పనులు చేయకూడదు అని పెద్దలు అంటుంటారు. ఈ వీడియోలో పురుషులు కొన్ని పనులను చేయరాదట, అవేంటో చూద్దాం. మీకు తెలియని పరాయి స్త్రీతో శృంగారం చేయరాదు, అది రోగముల కూపము. సరదా కోసం పరాయి స్త్రీతో శృంగారంలో పాల్గొన్నా అది ఎప్పుడో ఒకప్పుడు మీ ప్రాణానికి ప్రమాదంగా మారుతుంది. వివాహం చేసుకున్న భార్యతో మాత్రమే సంభోగం చేయాలి. మీకు వరుసకు మరదళ్ళు వదినలు అనుచితంగా మాట్లాడినా, మీ మీద మోజు పెంచుకున్నా మీరు మాత్రం నిగ్రహంగా ఉండాలి. అప్పుడే మీ యొక్క క్యారెక్టర్ బయటపడుతుంది. అలుసుగా ఉంది కదా అని క్రూరంగా ప్రవర్తిస్తే నీ క్యారెక్టర్ దెబ్బతింటుంది. కాబట్టి మీరు నిగ్రహంగా ఉండాలి. స్త్రీలతో ఒంటరిగా ఎప్పుడూ సంచరించరాదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏవేవో పాడు ఆలోచనలు వచ్చి ఆ స్త్రీలతో అసభ్యంతరంగా ప్రవర్తించే అవకాశం ఉంటుందని, కాబట్టి పరిచయం లేని స్త్రీలతో ఒంటరిగా సంచరించరాదు. కన్నెపిల్లలను వివాహం కాని అమ్మాయిలతో ఆకర్షించే విధంగా ప్రవర్తించరాదు. భార్యను కాదను పరాయి స్త్రీతో శృంగారం చేస్తే ఆ పాపాలు మీ రాబోయే తరాలకు చుట్టుకుంటాయి. నువ్వు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళ పెద్దవాళ్లను ఒప్పించి వివాహం చేసుకోండి. అంతేకాని వాళ్ళను ఎదిరించి అస్సలు చేసుకోవద్దు. పెద్దవాళ్లను క్షోభపెడితే అది మీకు అంత మంచిది కాదు. దాని పర్యాసనం తీవ్రంగా ఉంటుంది. మీ మీద మోజుతో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీరు తన కోరిక తీర్చమన్నా తెలివితో తప్పించుకొని వెళ్ళండి. అదే అలసుగా తీసుకొని ఆమె చెప్పినట్టు చేశారంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. అక్కడ తప్పు మీది లేకున్నా అందరూ పురుషునిదే తప్పు అని అంటారు. పాత సామెత ఒకటి మీకు గుర్తుందా? ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే అని. కానీ ఇప్పుడున్న సమాజం వేరే. స్త్రీలు ముళ్ళు, పురుషులు ఆకు ఇలా మారింది. కాబట్టి బయటి ప్రపంచంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ జీవితం అవస్థపాలు కాక తప్పదు. మీ భార్య చనిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. మీకు భార్య వద్దనుకున్నా మీ పిల్లలకు తల్లి కావాలి. మీ పిల్లలు పెద్దవారై చదువులు, ఉద్యోగాలు అంటూ మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు మీరు ఒంటరిగా అయిపోతారు. అందుచేత మీ వృద్ధాప్యంలో తోడుగా ఉండడానికైనా మీరు మళ్ళీ పెళ్లి చేసుకోక తప్పదు. మీరు సంపాదించే డబ్బును నీ సంతానానికి మొత్తం వారి పేరు మీద పెట్టకుండా మీ ఖాతాలో కొంత ఉంచుకోండి. రేపు కాలం ఎలా మారుతుందో తెలియదు. కాబట్టి మీ పర్సనల్ ఖాతాలో కొంత ధనాన్ని కానీ డబ్బును కానీ దాచుకుంటే ముసలితనంలో ఆ డబ్బే ఆసరా కావచ్చు. మీ తల్లిదండ్రులకు వారు మరణించినప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారి అంత్యక్రియలు మీరే దగ్గరుండి జరిపించండి. అప్పుడే వారి ఆత్మ సంతోషిస్తుంది. అలా కాకుండా వేరే వాళ్ళతో ఆ కార్యాన్ని చేయిస్తే వారి ఆత్మ ఘోషిస్తుంది. మీకు జన్మనిచ్చినందుకు వారి రుణం తప్పక తీర్చుకోవాలి. అది కొడుకుగా మీ బాధ్యత. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.